హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. బంగారం ఎవరికైనా సరే అత్యంత ప్రియమైనటువంటి లోహం అని మనమనవచ్చు, ఆభరణం అని అనాలి, లేదా ఆభరణం చేసుకోవడానికి విలువైనటువంటి మెటీరియల్ ఏదంటే బంగారం. దేన్నైనా వదులుకుంటారు కానీ బంగారాన్ని వదులుకోరు, వెండిని వదులుకోరు. బంగారం వెండి సర్వకాల సర్వావస్థల యందు కూడా అత్యంత విలువైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని ఆపద నుంచి గట్టెక్కించేది కూడా బంగారమే అని చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల విశ్వాసం. అది ఎంత గట్టి విశ్వాసం అంటే వాళ్ళు ధనత్రయోదశి వస్తే అప్పు చేసైనా సరే బంగారం కొంటారు. ప్రతి నెల చీటీలు కట్టైనా సరే బంగారం కొంటూ ఉంటారు. డిజిటల్ గోల్డ్ కూడా కొంటూ ఉంటారు. సో ఈ విధంగా బంగారం కొనే వాళ్ళ సంఖ్య, వేళాపాలలు, వాటికి అసలు హద్దు పద్దంటూ ఏమీ ఉండదు. అయితే ఈ బంగారం మార్కెట్లోన చాలా విన్యాసాలు చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అంచెలంచెలుగా పెరిగిపోతుంది. అంతెందుకు, దాదాపు 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో చూసుకుంటే బంగారం ఇక సామాన్యుడికి అందదు, ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలతో కూడా మనకు కనిపించింది. ఆ సమయంలోనే మనం అనుకున్నాం, సరే ఇంకా మధ్యతరగతి వాళ్లకు బంగారం ఒక అందని వస్తువు అంటే దాని గురించి మనం మర్చిపోవాలి, జస్ట్ ఫర్గెట్ ఇట్ అని అనుకున్నాం. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ధరలు పెరిగితే మాత్రమేమి, అంతో ఇంతో కూడబెట్టుకొని 1 గ్రామైనా తీసుకోవచ్చు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఉన్నట్టుండి బంగారం ధరలు ఈ మధ్య తగ్గుముఖం పడుతున్నాయి, రోజు రోజుకు కూడా తగ్గిపోతున్నాయి. అప్పుడు ఎందుకు ధరలు పెరిగాయి, ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి, మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి, ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ మార్కెట్ సిచ్యువేషన్గా మారిపోయింది. సో బులియన్ మార్కెట్ ధర ఎప్పుడు ఏమవుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. వాన రాకడా ప్రాణం పోకడా ఈ రెండైనా చెప్పొచ్చు, కానీ బంగారం రేట్ల గురించి మాత్రం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. సో మనం కాస్త ఆలోచిస్తే బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయనేది ఒక పాయింట్, బంగారం తగ్గినప్పుడు మనమేం చేయాలనేది రెండవ పాయింట్. ఈ 2 పాయింట్లు ఇవాళ ఈ వీడియోలోన మనం కాస్త మాట్లాడుకుందాం. నేను చెప్పడానికి కాస్త ప్రయత్నిస్తాను. సో బంగారం వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే డాలర్ బలహీనపడటం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, బంగారమైనా వెండి అయినా ఏదైనా సరే ఇది అంతర్జాతీయ మార్కెట్ని శాసించేటువంటి కమాడిటీ కాబట్టి, ఇంటర్నేషనల్ మార్కెట్ని శాసించేటువంటి కమాడిటీ ఏదైనా సరే దాని విలువ డాలర్లోనే ఉంటుంది. దాన్ని శాసించేది డాలర్ మాత్రమే. మీకు తెలుసో తెలియదో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తం శాసించేది డాలర్ మాత్రమే. ఆ డాలర్ బలంగా ఉండేది అగ్రరాజ్యం అమెరికా వద్ద మాత్రమే. ఇప్పటికే అది ఆల్రెడీ 98 రూపీస్ దాకా ఉంటుంది. రానున్న కాలంలోన 100 నుంచి 105 రూపాయల దాకా కూడా వాల్యూ పెరగవచ్చు. డాలర్ ధర ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి, డాలర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? ఏదైనా కానీ ఒక వస్తువు విలువ పెరగాలంటే ఇంకొక వస్తువు విలువ తగ్గితేనే. ఎకనామిక్స్ ప్రకారం చూసుకుంటే ఒక వస్తువు వాల్యూ పెరుగుతోంది అంటే ఆటోమేటిక్గా ఇంకొక వస్తువు వాల్యూ తగ్గిపోతూనే ఉంటుంది. ఈ సమతూకత ఉండాలి, ఈ ఎకనామిక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండనే ఉంటుంది. కాబట్టి మనకు ద్రవ్యోల్బణం వచ్చి రూపాయి పాతాళానికి అంటుతున్న కొద్దీ డాలర్ ఆకాశాన్ని అంటుతూనే ఉంటుంది. ఈ వ్యత్యాసం అయితే ఉండనే ఉంటుంది. డాలర్ బలపడుతున్న కొద్దీ మనకు బంగారం ధరల్లోన హెచ్చు తగ్గులు. డాలర్ బలహీనపడితే తగ్గుతుంది, డాలర్ బలపడితే కనుక బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు డాలర్కు బంగారానికి ఏంటండి ముడి? మనం అనుకోవచ్చు, కాదండి, మనం బంగారాన్ని రూపాయల్లో కదా కొనేది. 1.5 లక్షల రూపాయలు పెట్టి తులం బంగారం తీసుకుంటాము, లేదా 2,40,000, 2,35,000, 2,39,000 పెట్టి కేజీ వెండి కొంటాము. ఇక్కడంతా మేము రూపాయల్లో ఖర్చు పెడుతూ ఉంటే మళ్ళీ డాలర్ ఎక్కడి నుంచి వచ్చిందండి కొత్తగా? ఇదే కదా మీ అనుమానం. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా డాలర్ కోసమే. ఇక్కడ బంగారాన్ని అంతర్జాతీయం నుంచి మనం కొంటాము. ప్రతి నెల దేశం నుంచి, విదేశాల నుంచి, అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారతదేశం బంగారు కొనుగోలు చేస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యము అంటారు దీన్ని, ఇంటర్నేషనల్ మానిటరీ అంటారు. సో ఇది ద్రవ్యాన్ని కొనుగోలు చేస్తుంది, మెటీరియల్ని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసినప్పుడు అది మార్కెట్లో ఏమి ఇస్తుంది? రూపాయి ఇవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలో ఆ దేశ కరెన్సీ ఉంటుంది. ఆ దేశ కరెన్సీలో మాట్లాడరు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ యునైటెడ్ కరెన్సీ ఏది అంటే డాలర్. ప్రతి ఒక్కరు కూడా డాలర్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో రష్యా అనుకునింది, ఇక మీద మనం డాలర్ని కాదు నా కరెన్సీలోనే నేను మాట్లాడతాను, నా కరెన్సీనే నేను మార్కెటింగ్ చేస్తానని అనుకుంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం వల్ల అది సాధ్యపడదు. ఏ దేశానికి కూడా అది సాధ్యపడదు. ప్రస్తుత కండిషన్లోన మనకు డాలర్ ఒకటే కర్త కర్మ క్రియ.
అంటే మన ఆయుపట్లన్నీ కూడా అమెరికా చేతుల్లోనే ఉన్నాయి, ఉంటాయి కూడా. దీన్ని మనం అంగీకరించక తప్పదు. మనకి ఎంత ఆత్మాభిమానం ఉన్నా కూడా మనం అంగీకరించక తప్పదు. సో ఇక్కడ డాలర్ బంగారాన్ని శాసిస్తే బంగారం రూపాయిని శాసిస్తోంది. ఇది క్రమం. సో ఈ రకంగా డాలర్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు బంగారం ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. బంగారం ధరలు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు రూపాయల్లోనూ కొనుగోలు చేసే మనలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇది మార్కెట్ సినారియో. ఇప్పుడు మనం బంగారం ధర ఎందుకు తగ్గింది, కారణం ఏంటి అని ఆలోచిస్తే, బంగారం వెండి ధరలు తగ్గడానికి డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లు, యుద్ధ భయం తగ్గితే సేఫ్ హెవెన్కు డిమాండ్ కూడా తగ్గుతుంది. సో బంగారాన్ని వాళ్ళు సేఫ్ హెవెన్ అంటారు. అంటే ఏంటి, ఏది ఉన్నా లేకున్నా కూడా బంగారం. అందుకే చూడండి, ఇప్పుడు బంగారం కంపెనీలు షాపులు ఉంటాయి. అవి మణపురం కావచ్చు, కళ్యాణి జ్యువెలరీస్ కావచ్చు, వైభవ్ కావచ్చు, లలిత జ్యువెలరీస్ కావచ్చు. వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడడం మీ బంగారం మాత్రమే. మీ దగ్గర బంగారం ఉందా, ఒక్క నిమిషంలో మీకు లోన్ ఇచ్చేస్తాం. సో గోల్డ్ లోన్లు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తూ ఉంటారు. సో అందుకోసం కూడా బంగారాన్ని మనం దాచిపెట్టుకుంటాం. సో బంగారం అంటే కేవలం ఆభరణాల కోసమే కాదు, విలాసాల కోసమే కాదు, పెళ్ళిళ్ళు పేరంటాళ్ళలోనో వాటిని దిగేసుకొని మన ప్రిస్టేజ్ను ప్రదర్శించుకోవడం కోసమే కాదు, అది కూడా ఉంది. దాంతోపాటు మరొక ప్రధానమైనటువంటి ఆర్థిక కారణం ఏంటంటే, మనకు ఆపద వచ్చినప్పుడు ఈ బంగారమే మనల్ని ఆదుకుంటుంది. సో మనల్ని అన్ని విధాలా ఆదుకునేది బంగారం. అందుకోసమే బంగారాన్ని మనం బంగారంలో దాచుకుంటాం. ఇక్కడ ఏంటంటే, బంగారం ప్రధానంగా భయానికి కొనుగోలు చేసే ఆస్తి అంటారు. భయానికి కొనుగోలు చేసే ఆస్తి. ఇది మనకు కాస్త విచిత్రం అనవచ్చు. దీన్ని మనం ఫియర్ అసెట్ అంటాం. మనకు భయంతో మనం చేసే పనులు చాలా ఉంటాయండి. ఉదాహరణంగా మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇంకొక ఇన్సూరెన్స్ చేసేవాడు మొట్టమొదటి మనకి ఏం చెప్తారు చెప్పండి, వాడు భయపడతాడు. వాడు లైఫ్ ఇన్సూరెన్స్ చేసేవాడు ఏమంటాడు, నీకోసం ఇన్సూరెన్స్ చేసుకొని చెప్పడు, సార్ మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి సార్, ఒకవేళ మీరు పోతే మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అరే నేను బతికున్నప్పుడు నాకేమని చెప్పారంటే అది కాదు, నువ్వు పోతే నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది కాబట్టి నువ్వు పోయినప్పుడు హ్యాపీగా వెళ్ళాలి, అంటే నేను పోయేది కూడా హ్యాపీగా పోవాలి కాబట్టి మీరు ఇన్సూరెన్స్ చేయండి, మీ కుటుంబానికి రక్ష అని చెప్పి ఆ భయంతోనే అక్కడ వ్యాపారం నడుస్తూ ఉంటుంది, ఇన్సూరెన్స్ వ్యాపారం. సో ఇన్సూరెన్స్ కూడా భయంతో కూడిన వ్యాపారమే, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా భయంతో కూడిన వ్యాపారమే. అలాగే గోల్డ్ కూడా ఫియర్ అసెట్ అంటారు. ఇది భయంతో కొనుగోలు చేసేటువంటి ఆస్తి, ఎందుకైనా మంచిది అని కొనేటువంటి ఆస్తి. ఎక్కడ, ఫారిన్ కంట్రీస్లో. ఒక ఇండియాలో మాత్రమే బంగారం అనేది విలాస వస్తువు, విలాసం కోసము, ఉల్లాసం కోసము, ఆభరణాల కోసం ఇక్కడ మాత్రమే మనం ఇలా కొనుగోలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటీవల ప్రధాన జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, అంటే మనకు వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక జియో పొలిటికల్ వార్స్ జరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, గాజా స్ట్రిప్ది కావచ్చు, ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతాయి. అంతేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధాలు, వీటి ఫలితాలు కూడా ధరబరలపైన ప్రభావం ఖచ్చితంగా మనకు చూపిస్తాయి. ఇది మనం మర్చిపోలేనటువంటి సత్యం. సో ఇక్కడ ఏంటంటే, ఇటీవల ప్రధాన జియోలాజికల్ ఉద్రిక్తతలు మరింత విస్తరించవని అంచనాలు పెరగడంతో, అంటే యుద్ధాలు ఆగిపోతున్నాయి, శాంతి సందేశాలు వస్తుంటాయి, కాల్పుల విరమణ ఉంది, ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ సేఫ్ జోన్లో వచ్చినందుకు మళ్ళీ బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయన్నమాట. దీంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. సో ఇక్కడ ఏమంటారంటే, పెద్ద ఫండ్లు బంగారం నుంచి డబ్బును, ఈక్విటీలు, రిస్క్ అసెట్స్ వైపు మళ్ళిస్తున్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే, బంగారానికి కాస్త డిమాండ్ తగ్గుతోంది అనే మాట కూడా అంటున్నారు. కారణం ఏంటంటే, బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం అంతర్జాతీయ ద్రవ్య నిధిగా మనం బంగారాన్ని భావించాలని. కాబట్టి బంగారాన్ని కొనడానికి పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఈక్విటీలు, రిస్క్ అసెట్స్ వైపు దారి మళ్లిస్తున్నాయి. బంగారం కంటే కూడా ఈక్విటీ షేర్లు, రిస్క్ అసెట్లు కొనడానికే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారంపై కాస్త ఒత్తిడి పెరిగింది, ప్రెషర్ పెరిగింది. సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు వేగాన్ని తగ్గించాయి. ఇంతకుముందు సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు వేగాన్ని బాగా పెంచేవి, అది కూడా కాస్త తగ్గించింది. గత 2 ఏళ్లుగా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారును కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఆ కొనుగోళ్ల వేగం కాస్త తగ్గింది. ఇది మందగించడం వల్ల మార్కెట్కు ఒక సంకేతంగా
వెళ్ళింది. పెద్ద కొనుగోలుదారులు డిమాండ్ తగ్గితే ధరల పెరుగుదల కూడా నెమ్మదిస్తుంది. బిగ్ పర్చేజర్స్ వాళ్ళు బిగ్ షాట్స్ బంగారం కొనడం ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు మార్కెట్లోన బంగారం డిమాండ్ పడిపోయి దాని రేటు కూడా పడిపోతుంది, విరివిగా అందరికీ దొరుకుతుంది. డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది? సప్లై పెరిగినప్పుడు. సో సప్లై విపరీతంగా పెరిగి ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది, అది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈటీఎఫ్ల నుంచి నిశ్శబ్దంగా డబ్బు బయటికి వెళ్ళిపోతుంది. ప్రపంచంలోన గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడిదారులు కొంతమేరకు లాభాలు ఇస్తున్నాయి. ఇది ఒక్కసారిగా కనిపించకపోయినా క్రమంగా జరిగే ఈ అవుట్ఫ్లోలు స్పాట్ ధరలపైన ఒత్తిడి పెంచుతున్నాయి. వెండి మీద మాత్రం డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇది పారిశ్రామిక డిమాండ్ అంచనాల్లో మార్పు. వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, ఏదో మనం కంచాలు, పళ్ళాలు, దీపపు సమ్మెలు ఇవి చేసుకోవడానికి మాత్రమే కాదు. వెండి పరిశ్రమలోనే ఇది కీలక ముడి పదార్థం. సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమల్లోన వెండి ఒక కీలక ముడి పదార్థం కావడం వల్ల దీనికి డిమాండ్ ఉంది. ప్రపంచ తయారీ రంగం వృద్ధిపై అంచనాలు కొంత బలహీనపడితే భవిష్యత్ పారిశ్రామిక డిమాండ్పై సందేహాలు ఏర్పడి వెండి ధర ముందుగా స్పందిస్తుంది. ఆ ప్రభావం కొంతవరకు బంగారం పైన కూడా చూపిస్తుంది. ఆల్గారిథం ట్రేడింగ్ ప్రభావం కూడా ఇప్పుడు మనకంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, డిజిటల్ గోల్డ్ కొంటారు, డిజిటల్ గోల్డ్ కొనేవాళ్ళు చాలామంది అయ్యారు. సో ఈ ఆల్గారిథమ్స్ ట్రేడింగ్ ప్రభావం మనుషుల కంటే కంప్యూటర్లే ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ కమాడిటీ మార్కెట్లలో భారీగా ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ జరుగుతుంది. కొన్ని కీలక సాంకేతిక స్థాయిలు దిగువకు జారితే కంప్యూటర్ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థలు ఆటోమేటిక్గా అమ్మకాల ఆర్డర్లు పెడతాయి. దీంతో వార్తల కంటే వేగంగా ధరలు పడిపోతూ ఉంటాయి, పతనం మరింత తీవ్రమైపోతుంటుంది. ఇది ఎందుకు తగ్గుతుంది అని చెప్పడం. ఇక్కడ చాలా మీకు సూక్ష్మంగా చెప్పాలంటే కొన్ని అంశాలు మీకు నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే బంగారం తగ్గింది కానీ కథ ముగియలేదని ఒక పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ అతి పెద్ద కరెక్షన్ తర్వాత బంగారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు బంగారం తగ్గిందంటే ఇదేదో కొంచెం మార్కెట్ కరెక్షన్ కోసమే ఇది తగ్గింది, ఇది తాత్కాలికం మాత్రమే, మళ్ళీ పెరుగుతుంది, ఇంత లోపలే తెలివిగా మీరేమైనా కొంటే కొనండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది పతనం కాదు, కరెక్షన్ మాత్రమే. లాభాల స్వీకరణ సహజం. ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదల కూడా ఇదే కోవలోనిది. ప్రపంచం ఇంకా ప్రశాంతంగా లేదు. సో బంగారం ధర మళ్ళీ పెరిగే అవకాశం ఎందుకు ఉందంటే ప్రపంచం ఇంకా ప్రశాంతంగా లేదు. యుద్ధాలు, ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు మళ్ళీ బంగారానికి డిమాండ్ ఖచ్చితంగా పెంచుతాయి. కేంద్ర బ్యాంకుల నమ్మకం ఇంకా బంగారంపైనే. చైనా, భారత్ సహా అనేక దేశాలు తమ బంగారం నిల్వల్ని ఇంకా పెంచుకుంటూనే ఉన్నాయి. కొన్ని చోట్ల బంగారం కొనడం మానేసినా కూడా, ఈక్విటీ షేర్ల వైపు వెళ్ళినా కూడా ఇండియా, చైనా లాంటి కంట్రీస్లో ఇంకా బంగారాన్ని కొంటున్నారు. ద్రవ్యోల్బణానికి బంగారం సహజ రక్షణ. సో ఇన్ఫ్లేషన్కు బంగారం ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది. కరెన్సీ విలువ తగ్గినప్పుడు బంగారం మీ సరిపడు ఈ సంపదను కాపాడుతుంది. రూపాయి బలహీనపడితే ధరలు మళ్ళీ పెరగవచ్చు. అంతర్జాతీయంగా ధర తగ్గినా రూపాయి పడిపోతే దిగుమతి ఖర్చు పెరిగి మళ్ళీ దేశీయ ధరలు పెరుగుతాయి. పెళ్ళిళ్ళు, పండుగలు డిమాండ్ వస్తే అప్పుడు కూడా మనకు బంగారం ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న మొత్తాల్లో కొనడం తెలివైన వ్యూహం. సో ధరలు తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకేసారి కేజీ, 2 కేజీ, 3 కేజీల బంగారం ఎవరు కొనరు కాబట్టి చిన్నగా ఇప్పుడు సేవ్ గోల్డ్ యాప్ లేకుంటే డిజిటల్ యాప్లు చాలా ఉంటాయి, గోల్డ్ యాప్లు ఉంటాయి. ఆ గోల్డ్ యాప్లోన మీరు క్రమంగా బంగారాన్ని కొంటూ పోతే కూడా అది ఇట్ విల్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ అని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట. సో ధరలు తగ్గినప్పుడల్లా విడతల వారీగా కొనడం, సిస్టమేటిక్ బయింగ్ అంటారు, ఇది రిస్క్ను తగ్గిస్తుంది. బంగారం అంటే నగలు మాత్రమే కాదు, డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు, కొత్త ఇష్యూలు వస్తే వంటి మార్గాలు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఉపయోగపడేటువంటి ఆస్తిని మనం ఇందాకే మాట్లాడుకున్నాం. షేర్ మార్కెట్ పడిపోతే బంగారం పెరుగుతుంది. ఈక్విటీ మార్కెట్లలోన అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు వస్తారు. సో ఈక్విటీ షేర్లు బాగుంటే బంగారం వైపు ఎవడు చూడరు. ఒకవేళ అది బాగలేకపోతే అగైన్ దే విల్ గో ఫర్ గోల్డ్ అనమాట. డాలర్ బలహీనపడితే బంగారానికి బూస్ట్ వచ్చినట్టే. డాలర్ బలహీనపడితే బంగారం మళ్ళీ వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. ధర తగ్గినప్పుడు కొనండి, ధర పెరిగినప్పుడు కాదు. తక్కువ ధర ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కొనండి, అది కూడా విడతల వారీగా కొనండి. అయితే మొత్తం డబ్బు బంగారంలో పెట్టొద్దండి. అయితే మీకున్న డబ్బు మొత్తం కూడా ఒకే ఒక
వస్తువు పైన పెట్టకండి, షేర్ల పైన, ఆ తర్వాత ఈ మరికొన్న దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్కు కూడా దాన్ని కాస్త ఒక పార్ట్ ఆఫ్ ది అమౌంట్ పెట్టండి. సో అసలు ప్రశ్న ధర తగ్గిందా అంటే కాదు, ఇది దీర్ఘకాలంలోన ఇలా విలువ ఉంటుంది. సో ఇప్పుడు బంగారం తగ్గిందంటే ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుందే కానీ ఇది పూర్తిగా తగ్గలేదని అంటారు. కాబట్టి బంగారం ధరలు తగ్గినప్పుడు భయపడేవారు ఖర్చు చేస్తారు, ఆలోచించి పెట్టుబడి పెట్టేవారు అవకాశాన్ని చూస్తారు. అయితే పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, రిస్క్ సామర్థ్యాన్ని కూడా తప్పనిసరిగా మనం చూసుకోవాలి. ధర తక్కువగా ఉంది కదా ఎలా పడితే అలా ఎడాపెడా కొనేయడం కాదు, మనకు డబ్బు పర్మిట్ చేస్తుందా లేదా, నీకు పర్సు అఫోర్డ్ చేస్తుందా లేదా, ఇవన్నీ చూసి మీరు బంగారం కొనాలి. సో ఇదండి బంగారం మార్కెట్ ప్రస్తుత స్థితిగతులు. సో ప్రస్తుతం అయితే తగ్గుముఖంగా ఉంది. మీరు కొనాలనుకుంటే కొనండి, బట్ మీ పర్స్ ఎంత అఫోర్డ్ చేస్తే అంతే కొనండి. అప్పు చేసి మరీ కొనడానికి మాత్రం పోవద్దండి, గొప్పలకు పోయి కొనొద్దండి. అది కేవలం ఫ్యూచర్ పెట్టుబడిగా కూడా మీరు కొనండి, ఆభరణంగా కంటే కూడా ఫ్యూచర్ పెట్టుబడిగా మీరు కొనండి. సో అదండి బంగారం సమాచారం. దట్స్ ఆల్.